పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నేను ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. ఎక్కడ నితీష్ కుమార్ రెడ్డి, ఎక్కడ అల్లరి చేస్తున్న నితీష్ కుమార్ రెడ్డి ఫేస్ ఒకసారి గుర్తొచ్చింది. ఆ ఫేస్ నుంచి ఇప్పుడు చూసి అప్పుడు ఆడుతున్న మాటలు ఇప్పుడు ఆడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా నా కొడుకు ఎంత అభివృద్ధి చెందాడు. ఇప్పుడు క్రికెట్ లోని అన్ని కూడా అన్ని నేర్చుకున్నాడండి. ఎలాగుండాలి, క్రమశిక్షణ మెయిన్. ఇప్పుడు వాడికి ఏంటంటే మీరు ఎవరినైనా అడగొచ్చండి. హిందుస్థాన్ జింక్ లో ఇక్కడ మన వైజాగ్ గ్రౌండ్ లో నుంచి కానీ ఎవరైనా కోచెస్ కానీ ఎవరైనా ఉంటారంటే మెయిన్ ఏంటంటే క్రమశిక్షణ అండి. టైం అంటే టైంకి ఉండడం, ఏదైనా ప్రాక్టీస్ అంటే టైం టు టైం ప్రాక్టీస్ చేయడం. ఇంకా సినిమాలు కానీ ఫ్రెండ్స్ కానీ నథింగ్ సార్. ఎవరికి అడిగినంత వరకు బయట ఎవరు ఫ్రెండ్స్ లేరండి, లిమిటెడ్ ఫ్రెండ్స్. ఓన్లీ అందులో కూడా క్రికెట్ గ్రౌండ్ లోనే. అందులో క్రికెట్ తప్పించి ఇక్కడ మా ఉన్న ఊర్లోని కానీ మేము చేస్తున్న ఎక్కడ కూడా బయట వాళ్ళు అనేది లేదండి. వాడికి నిజంగా రికార్డు సార్. ఆయనకి భగవంతుడు మరి ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. ఒక క్రికెట్ తప్పించి మైండ్ లో నుంచి ఇంకేం లేదండి. చదువు కూడా మీకు తెలిసే ఉంటది. చదువు గురించి ప్రత్యేకించి నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే అంత క్రికెట్ మీద అంత ఎఫెక్ట్ పెట్టాడని కుర్రాడు మళ్ళీ నేను స్కూల్కి వెళ్తాడండి, బాగా చదువుతాడని చెప్పడం అది కాదు. కానీ స్కూలు కాలేజీ మాత్రం మామూలుగా ఏదో నార్మల్ గా అలాగే వెళ్ళిపోతుంది. క్రికెట్ లో మాత్రం నెంబర్ 1 అండి. చదువుతున్నాడు సార్, చదువుతున్నాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ అవుతుంది. సెకండ్ ఇయర్ ఇప్పుడు ప్రస్తుతానికి బొల్లై కాలేజీలో వేసాను సార్. అక్కడ ఇప్పుడు ఏంటంటే ఏదో కొన్ని రూల్స్ మార్చారు. వారానికి 3 days అటెండెన్స్ ఉండాలి అనేసి. ఇప్పుడు అక్కడి నుంచి తీసి ఏదైనా మనం ప్రైవేట్ కాలేజీకి ఎక్కడికైనా మార్చాలని చూస్తున్నాం. అంటే కాలేజీలన్నీ క్యూ కడతాయండి. ఎందుకంటే అలాగే సార్, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఆ కాలేజీలకి నితీష్ ఇప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు కదా, అంతే కదా. ఇప్పుడు ఆయన పలానా కాలేజీలో చదువుతున్నారంటే అదొక పెద్ద పేరు, వాళ్ళ కాలేజీకి గౌరవం. అది ఆ స్టేజ్కి అది వెళ్ళారు కదా. అంటే చిన్నప్పుడు యాక్చువల్గా తను అల్లరి చేసేవాడు, ఇట్లాగా అల్లరి చేయడం వల్ల ఇలాగ అన్నారు కదా. అల్లరి చేసినప్పుడు అంటే ఫస్ట్ టైం గ్రౌండ్కి తీసుకుని వెళ్ళినప్పుడు అంటే క్రికెట్ బ్యాట్ పట్టుకొని లేకపోతే కర్ర పుల్లలు పట్టుకొని ఇట్లాగా బ్యాటింగ్ చేస్తున్నట్టు ఇట్లాగా అంటే ఆ ప్యాషన్ చూసినప్పుడు మీకేమనిపించిందండి? నేను మామూలుగా అయితే అంటే నాకు బాడీ బిల్డింగ్ అన్న స్పోర్ట్స్ అంటే నాకు ఇష్టం సార్. నాకు ఇష్టం. నేను యాక్చువల్ కబడ్డీ ప్లేయర్ని. నాకు స్పోర్ట్స్ అంటే మంచి ఇంట్రెస్ట్. అయితే నాకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఎప్పటికైనా బాబుని ఫిజికల్ గా ఒక స్ట్రాంగ్ గా చేయాలనేది నాకు ఫస్ట్ నుంచి ఉన్నది. అంటే క్రికెట్ అనేది నాకు ఉద్దేశం ఏం కాదు. ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, మంచి బాడీ బిల్డప్ చేయాలి, ఇప్పుడు నుంచే చేయాలనేది నేను ఆడితో పెట్టుకున్న గోల్. ఇంకా అది ఏమైపోయిందంటే క్రికెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా సక్సెస్ అవ్వకపోతే, అక్కడ ఏమైనా బాగా ఆడకపోతే నేను ఇంకేదో కబడ్డీయో లేకపోతే రన్నింగ్ లేకపోతే ఇంకోటి ఏదైనా నేను వెళ్ళేవాడిని. కానీ అక్కడ వెళ్ళిన దగ్గరే సక్సెస్ పొందాడు. అండర్ 14 సెలక్షన్కి వెళ్ళినప్పుడే డిస్ట్రిక్ట్ టీమ్ సెలెక్ట్ అయ్యాడు, స్టేట్ టీమ్ సెలెక్ట్ అయ్యాడు, అండర్ 14 2 సార్లు స్టేట్ సెలెక్ట్ అయ్యాడు. ఇంకెక్కడ నాకు గ్యాప్ కూడా ఇవ్వలేదండి. ఇంకా వాడికి బాగా ఇంట్రెస్ట్ ఉన్నాడు. అందులోనే ఇంకా సక్సెస్ చేద్దామని చెప్పి నేను నితీష్ని అడిగాను, డాడీ నా ఇంట్రెస్ట్ మీద కాదంటే, లేదు డాడీ క్రికెట్ అంటే నాకే ఇంట్రెస్ట్, నేను క్రికెట్ ఆడతాను, ఇంకా నువ్వు నన్ను తీసుకెళ్తే చాలు, నువ్వు గ్రౌండ్కి తీసుకెళ్తే చాలు అనేసి నాతో చెప్పడం. అప్పుడు మా భార్య గారికి, ఈవిడి మా శ్రీమతి మానస గారండి, ఈవిడికి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం సార్ బాగా. ఈవిడికి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం, నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. అయితే ఆ టైంలోనే మేము అండర్ 14 ఇంకా స్టేట్ సెలెక్ట్ అవుతాడు అన్న టైంలోనే నాకు హిందుస్థాన్ జింక్ నుంచి ఉదయపూర్ ట్రాన్స్ఫర్ అయిందండి. ఉదయపూర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొంచెం ఆలోచించుకోవడానికి, అంటే నాకు 23 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఇంకా ఎంగేజ్ ఇంకా నాకు. అయితే ఆ టైంలో నేను ఉద్యోగం వదలాలా, ఉద్యోగానికి వెళ్ళాలా అని కొంచెం కన్ఫ్యూజ్ లోని ఎవరిని అడిగినా, అబ్బాయి నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోతే మంచిది, 25 years అంటే ఇంకా న్యూ కొత్త జాబ్ లాంటిది కదా, వెళ్ళిపోతే మంచిది అని చెప్తే అప్పుడు మా భార్య నేను ఎదురు కూర్చొని ఈవిడిని ఒప్పించాను. నేను ఉద్యోగం రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను, అబ్బాయిని క్రికెట్ ఆడిస్తాను, నువ్వు ఎడ్యుకేషన్ చదువు కాబట్టి పాపని నువ్వు చదివించుకో, నీకు ఏం కావాలన్నా నేను చూస్తానని చెప్తే ఈవిడ కూడా మరి మాట ఆడకుండా, అంటే ఈ రోజుల్లో ఎవరు అలా ఒప్పుకోవడం గ్రేట్ అండి. వెంటనే ఉద్యోగం మానేస్తున్నాను, కానీ ఇంకెందుకు మానేస్తావు, నీకు ఉద్యోగం ఉందనే కదా నేను చేసుకున్నాను అని ఒక మాట అని ఉంటే, ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి ఎవరో, ముత్యాల రెడ్డి ఎవరో, మీరెవరో, నేనెవరో ఎవరికి ఈ ప్రపంచానికి తెలియదు సార్. ఆ రోజు ఈవిడి పెద్ద మనసుతో ఒప్పుకోవడం, వెంటనే నేను ఇంకా ఆ రోజు నుంచి నేను రిజైన్ చేసిన దగ్గర నుంచి ఇంకా నితీష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడైతే గ్రౌండ్ లో ఉంటాడో నేను అదే గ్రౌండ్ లోనే అక్కడే ఆడుతూనే ఉండేవాడిని. ఎందుకంటే వాడికి ఏం కావాలన్నా నేనే చూసుకొని
కోచెస్ కానీ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో చేస్తూ గ్రౌండ్ బయటకు వచ్చిన తర్వాత అన్ని చేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత వాడికి ఏం కావాలనేది వాళ్ళ మదర్గా ఆవిడ చేసింది. గ్రౌండ్లో ఏం కావాలి, గ్రౌండ్కి తగ్గట్టుగా నేను ఏం చేయాలనేది నేను చేశాను. యాజ్ ఎ పేరెంట్గా నేను ఏదైతే ఇండియా ఆడతాడు ఐపీఎల్ ఆడతాడు అనుకోలేదండి. నితీష్కి అయితే మాత్రం ఒక పట్టుదలండి, ఏదైనా అనుకుంటే సాధించడానికి ఒక మంచి పట్టుదలతోని ఈ క్రికెట్ లో వచ్చాడు. అది సాధించినందుకు నేను యాజ్ ఎ పేరెంట్స్ గా నేను చాలా గర్వపడుతున్నాను సార్. ఎందుకంటే కాదండి, ఇది చాలా తక్కువ మందికి వచ్చే ఇది కదండి, రెస్పెక్ట్ కదండి. అంటే ఒక ఫాదర్ ఒక ప్లేయర్ ఫాదర్ అంటే ఇండియాకి ఆడే ఒక ప్లేయర్ కి ఒక ఫాదర్ గా ఎంత ప్రౌడ్ గా ఉంటారో అంటే మిమ్మల్ని చూస్తే మాకు అర్థమవుతుంది. మేడం ఇప్పుడు క్వశ్చన్ మీకే, ఒక్కసారి మైక్ పట్టుకోండి. మేడం, నితీష్ చిన్నప్పుడు ఎగ్స్ ఇలాగ పైకి ఎగరేసినప్పుడు ఎన్ని ఎగ్స్ పగలగొట్టాడు చెప్పండి. ఒక్క ఎగ్ కూడా పగలదండి. పగలలేదు అంటే ఫీల్డింగ్ అప్పటి నుంచే బాగా చేసేవారు అంతేనా? అల్లరి చేస్తాడు కానీ అంటే నార్మల్ గా నేను ఎక్కడికి బయటికి పంపించను నితీష్ ని. ఎగ్స్ తీసుకురానన్న షాప్ కి వెళ్ళి అంటే అది చూసేదాన్ని ఎలా తెస్తాను. లేదండి, అపార్ట్మెంట్ కి వచ్చాను. అపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు కొంచెం జాబ్ పోయిన తర్వాత అపార్ట్మెంట్ కి వచ్చాను. ఫస్ట్ లో జింక్ లో కూడా షాప్ ఉండేదండి తనకి, మాకు కొంచెం దగ్గరలో ఉండేది, పక్కనే ఉండేది. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు విండోలో చూస్తే కనిపించేది అనమాట షాప్ దగ్గర నుంచి రావడం. చూస్తుంటే ఈ 2 చేతుల బాల్స్ ఎగ్స్ పెట్టుకుని ఇలా ఇలా ఎగరేసుకుంటూ వచ్చేవాడు. నువ్వు ఎక్కడ పగలేస్తాడు ఎప్పుడు ఒక్క ఎగ్గ కూడా పగలండి, కరెక్ట్ గా తీసుకొస్తాడు. సో అప్పుడు చిన్నప్పుడు చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు ఆల్రౌండర్ గా మారడానికి కారణం అయిందంటారు. ఏమో చెప్పలేం కదండి అది. నితీష్ ఫస్ట్ బ్యాట్స్మెన్ గా ఉంటూ అండర్-16 లోని ఏదో హిమాచల్ ప్రదేశ్ మీద అంటే ఏ స్టేట్ నాకు గుర్తులేదు కానీ ఒకే ఇన్నింగ్స్ లో 400 రన్స్ కొట్టాడంటే నిజమేనా? మీరు చెప్పింది కరెక్ట్. నాగాలాండ్ అండి, నాగాలాండ్ మీద అండర్-16 లోనే ఒకే ఇన్నింగ్ లోనే 442 రన్స్ కొట్టి 442 అదే ఇయర్ లోనే 1200 పైచిరుకు రన్స్ కొట్టి బెస్ట్ బ్యాట్స్మెన్ గా బెస్ట్ ఆల్రౌండర్ గా అప్పుడు అవార్డు కూడా ఇచ్చారు సార్. బీసీసీ అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు తీసుకున్నందుకు వెళ్ళినప్పుడే కోహ్లీ గారు ఇండియా నుంచి కోహ్లీ గారు వచ్చారు. కోహ్లీ మన టీం ఇండియా టీం అంతా వచ్చిందండి సెరమనీకి. ఆఫ్ఘనిస్తాన్ టీము ఇండియా టీం వచ్చింది. దానికి నితీష్ వెళ్ళాడు ఈ అవార్డు తీసుకోవడానికి. అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు విరాట్ కోహ్లీ అంటే ముందే ఇష్టం, వస్తున్నాడని చెప్పి ఇక్కడి నుంచి ఆనందం అంటే ఈడికి అవార్డు వచ్చిందని మర్చిపోయాడు. కోహ్లీ ఉన్నాడు, నేను చూడాలి, కోహ్లీని చూడాలన్న దీని మీద వెళ్ళాడు. తీరా మోసం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి సార్. అంటే చెప్తే కొంతమంది దాన్ని ఏంటంటే అలా ఎవరైనా ఇలాగే చెప్తారు అనుకుంటారు. మీకు ఎవిడెన్స్ కూడా ఇస్తాను. అయితే విరాట్ కోహ్లీతో నా రోజు ఫోటో దిగడానికి అవ్వలేదండి. విరాట్ కోహ్లీతో ఫోటో దిగడానికి అవ్వకపోతే విరాట్ కోహ్లీ అంత దూరం ఉంటే ఇక్కడి నుంచి అంటే మరి దగ్గరికి వెళ్ళినవారు కదా, అతను స్టార్ ప్లేయర్, అతను కింగ్ కోహ్లీ అప్పటికే. అలాంటి ప్లేయర్ దగ్గరికి మరి వెళ్ళవరు కదా సార్, కొంత సెక్యూరిటీ ఉంటది కదా. ఈ మాత్రం దూరం నుంచి సెల్ఫీ అంటే అక్కడి నుంచి ఆయన పడేటట్టు ఒక సెల్ఫీ తీసుకొని 2-3 ఫోటోలు అవి ఉన్నాయి, చాలా లాంగ్ నుంచి తీసుకునేవి. అయితే ఆ రోజు నుంచి చాలా ట్రై చేశాడు సార్. ఆ రోజు విరాట్ కోహ్లీ సార్ని కలవాలని కలవలేకపోయాడు. ఇంకా అక్కడి నుంచి విరాట్ కోహ్లీని కలవడానికి ఒక ప్లాన్ సెట్ చేశాడు సార్. విరాట్ కోహ్లీని నేను కలవాలంటే ఎలా, నాకు నేను ఎంత వీరాభిమాని అతను కలవలేకపోయాను, నేను ఎలా కలవాలన్నది అతను ఇంటికి వచ్చిన తర్వాత మాతో కూడా అతనికి అవార్డు వచ్చింది సార్. మన ఆంధ్రాలోనే ఫస్ట్ ఆ అవార్డు రావడం నితీష్ కి. అలాంటి అవార్డు వచ్చినప్పుడు కూడా అవార్డు తీసుకున్న సంతోషం వాడి ముఖంలో కనపడలేదు. వచ్చి నాకు విరాట్ కోహ్లీ ఫోటో ఇవ్వలేదు, చిన్నపిల్లలు కదండి, నాకు విరాట్ కోహ్లీ ఫోటో ఇవ్వలేదు. 16 లో నుంచి నాకు ఫోటో ఇవ్వలేదు అని కొంచెం బాధపడుతూ ఉండి అక్కడి నుంచి అదే మోటివేషన్ తీసుకున్నాడు సార్. నేను విరాట్ కోహ్లీని కలవాలి, ఎలా కలవాలి, మనమేమి పెద్ద డబ్బున్నోళ్ళం కాదు, లేకపోతే మనకేం పలుకుబడి లేదు, మనమేమి పెద్ద స్టార్లు ఏం కాదు, వేరే విధంగా వెళ్ళి కలడానికి. అప్పుడు అనుకున్న నిర్ణయం ఏంటంటే నేను విరాట్ కోహ్లీని కలవాలంటే ఇదే క్రికెట్ లోని నేను బాగా ఆడి విరాట్ కోహ్లీ కింద నా విరాట్ కోహ్లీ నోటంట నితీష్ కుమార్ రెడ్డి పేరు వస్తే చాలు అనుకున్న మనిషి ఈ రోజు డైరెక్ట్ గా విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి ఆ క్యాప్ తీసుకోవడమే కాకుండా నెక్స్ట్ ఇన్నింగ్ లోనే అతనితోనే ప్లే చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఆ నితీష్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ఎంత అదృష్టం అంటే నితీష్ కి
టీవీలోని ఒక సెంచరీ కొడితే ఇక్కడ పెద్ద డ్యాన్సులు చప్పట్లు కొట్టిన మనిషి అక్కడ చూస్తూ ఆ ఆనందం అది మాకు చూస్తూ మేమెంత ఆనందించాం అంటే బ్యాటింగ్ క్రీజ్ లో ఒక ఎంట్లో కోహ్లీ ఆడుతుంటే ఎంట్లో నితీష్ ఉన్నాడు. అందులోని విరాట్ కోహ్లీ అంటే వీరాభిమాని, అందులో 100 కోటి, విరాట్ కోహ్లీ 100, నితీష్ ఏమో అప్పటికి ఎంత 39 38 ఎంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ చేయడం మాకు చూడడానికి 2 కళ్ళు చాలలేదు సార్ మా ఆనందం. ఎందుకంటే ఎప్పుడైతే ఆ విరాట్ కోహ్లీ సారు నితీష్ ఒక పిచ్ మీద ఆడుతున్నారో నేను చిన్నప్పటి నుంచి పడిన కష్టం అంతా నాకు ఏమి అనిపించలేదు సార్. ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అందరూ అనుకుంటారు నేను కష్టం పడ్డాను, నేను కష్టాలు పడుతూ కూడా నేను వాడిని తీసుకొచ్చాను. ఈ రోజు ఆడు ఎదిగిన స్థాయిని చూసి నేను ఆ కష్టం అంతా నాకు మర్చిపోయింది సార్. చాలా హ్యాపీగా ఉన్నాను. అక్కడ కోహ్లీ సెంచరీ చేసినప్పుడు యువత లైన్ లో ఉన్న నితీష్ బహుశా అదేదో సినిమాలో శృతి హాసన్ మనసులో నాట్యం చేస్తుంది, అలాగే నాట్యం అంటే అక్కడ ఎగిరితే బాగోదని చెప్పి బయటికి కనిపించింది. అదే బయటగా ఉంటే మాత్రం బయట ఎగిరేవాడేమో ఆయన, అట్లా మనసులో ఫుల్ డాన్స్ చేసి ఉంటాడు. యాక్చువల్ గా అంటే తర్వాత మీతో మాట్లాడారు కదండి, ఫోన్ లో మాట్లాడడం కాన్వర్సేషన్స్ అని అయ్యే తర్వాత రావడం జరిగిందా అండి? ఇన్సిడెంట్ తర్వాత అవ్వలేదు కదా, సో అక్కడే ఉన్నట్టు ఫోన్ లో మాట్లాడినప్పుడు అంటే ఆ మూమెంట్ కోసం కానీ అక్కడ ఉండే అంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఎట్లా ఉంటుంది ఏంటి, ఆ ప్లేయర్స్ తో తినే ఇంటరాక్షన్ ఎట్లా ఉంది, ఇలాంటివి ఏం చెప్పాడా అండి? షేర్ చేసుకున్నారా? నితీష్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సీనియర్స్ టీమ్ కి సెలెక్ట్ అవ్వక ముందు ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. అప్పుడు కొంతమంది అంటే విరాట్ కోహ్లీ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు కాకుండా ఈ కొంచెం మిడిల్లో ఉన్న ఈ విహారీ కదండి, కేఎల్ రాహుల్, సూర్య, ఇలాంటి వాళ్ళతో కొంచెం ఆడడం, ఒక 2-3 మ్యాచ్లు ప్రాక్టీస్ మ్యాచ్లు అక్కడ జరిగాయి. అందులో ఆడిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ ఏ టీంకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ విరాట్ కోహ్లీని కలవడం అది చాలా సంతోషం అండి. విరాట్ కోహ్లీని కలిసిన తర్వాత ఫోన్ చేసింది. నేను ఫోన్ చేసి ఏం డాడీ అంటే, డాడీ నువ్వు అనుకుని సాధించారంటే అలా ఉండాలి డాడీ అంటే ఇంకా అక్కడి నుంచి చేస్తాడు సార్ పని అంటే మనం చెప్పలేం కానీ చాలా జోక్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే నేను టీవీ చూసినప్పుడే అటు పక్కన 100 కొట్టినప్పుడు ఏదో ఒకటి పోద్దండి, రిమోట్ అయిన పోద్ది లేకపోతే చల్లని పగిలిపోతుంది, అంత అల్లరి చేస్తూ ఉంటాడు. ఎన్ని రిమోట్లు పోయి ఉంటాయి మీ ఇంట్లో? చాలా పగులుతా ఉంటాయి సార్. అంటే పగలగొట్టాలని కాదు, ఆనందం అంటే హ్యాంగ్ ఓవర్ అట్లా ఉంటుంది పిల్లలు. మాక్సిమం వీళ్ళందరూ చూసేది కూడా అకాడమీలో చూసారు పిల్లలతోనే, అకాడమీ ఫ్రెండ్స్. ఇప్పుడు నితీష్ ఫ్రెండ్ కూడా ఈ రోజు ఐపీఎల్ సెలెక్ట్ అయ్యాడు, త్రిపురాన్ విజయ్ శ్రీకాకుళం. నితీష్ కి ఫ్రెండ్ అండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సార్. ఇప్పుడు వీళ్ళంతా ఒక బ్యాచ్, మన నితీష్, గుంటూరు రషీద్, త్రిపురాన్ విజయ్, వీరు ముగ్గురు ఒకే ఇయర్ అకాడమీ చేశారు వీళ్ళంతా. ఇప్పుడు మన అవినాష్ అన్న అబ్బాయి కొంచెం సీనియర్ నితీష్ కి, సత్యనారాయణ రాజు కూడా సీనియర్, కాకినాడ అబ్బాయి. వీళ్ళు నితీష్ కన్నా కొంచెం సీనియర్, అయినా వీళ్ళందరూ కలిసి ఆడిన బ్యాచ్ ఇదంతా. యాక్చువల్ గా అంటే ఇప్పుడు మనకి చాలా ఆనందంగా ఉందండి. అంటే మనం వైజాగ్ కుర్రాడు యాక్చువల్ గా ఇండియాకి ఆడుతున్నాడు, ఐపీఎల్ కి ఆడుతున్నాడు. ఇంకోటి ఐపీఎల్ లో లాస్ట్ ఇయర్ అయినా 20 lakhs బేస్ ప్రైస్, ఈ రోజు 6 కోట్లు. 6 కోట్లకు అమ్ముడయ్యాడు. ఎలా ఉందండి? అంటే కోటీశ్వరుడు అయిన ఫీలింగ్ ఉందా మీకు? అంటే కోటీశ్వరుడు అని కాదండి, సేమ్ టీం మళ్ళీ. అంటే నితీష్ మీద టీం మేనేజ్మెంట్ ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడండి. మనం 6 కోట్ల 2 కోట్ల 10 కోట్ల అని కాకుండా అంతమంది సీనియర్ ప్లేయర్స్, ఎంతమంది అండి? 21 మంది టీంకి ఉన్నారు. 21 మందిలో 6 రిటైన్ చేసుకోవాలి, 5 రిటైన్ చేసుకోవాలి. 5గురిలో మా అబ్బాయి ఉన్నాడంటే మాకు ఎంత గర్వం సార్. మీరు 6 కోట్ల అన్న మాట పక్కన పెట్టండి సార్, డబ్బు కాదు. 25 మందిలోని 5 రిటైన్ చేసుకుంటే అందులో నా కొడుకున్నాడు సార్. అది నాకు ఎంత గర్వం అండి. మేనేజ్మెంట్ ఎంత నమ్మకం పెట్టుకుంది నితీష్ మీద, ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా నితీష్ మళ్ళీ వాళ్ళు ఏదైతే నమ్మకంతో నిన్ను రిటైన్ చేసుకున్నారో ఆ నమ్మకాన్ని రెట్టింపు చేసి నువ్వు మళ్ళీ అంతటి ఘన విజయాన్ని సాధించాలని ఒక తండ్రిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ వాడు అంటే యాక్చువల్ గా సరే అంటే బ్యాటింగ్ కోసం దానికోసం అడిగే ముందు మేడం అడుగుదాం కొన్ని. సార్ మేడం, యాక్చువల్ గా నితీష్ సెలెక్ట్ అయిన వెంటనే ఫస్ట్ ఎవరికి చెప్పారు? వాళ్ళ డాడీకి చెప్పారా, మీకు చెప్పారా? ఏదైనా ఫస్ట్ వాళ్ళ డాడీకే కాల్ చేస్తాడండి. ఇలాంటి క్రికెట్ సంబంధించినంత వరకు ఏదైనా ఫస్ట్ డాడీకే చెప్తారు. గ్రూప్ కాల్లో అందరిని యాడ్ చేస్తారు, నన్ను, వాళ్ళ సిస్టర్ ని, వాళ్ళ డాడీని, ప్లస్ మా బ్రదర్ ఉంటారు,
అందరిని గ్రూప్ కాల్ యాడ్ చేసి ఈ శుభవార్త అందరికీ చెప్పాలి అన్నట్టు అందరినీ వీడియో కాల్ చేస్తాడు, బయట ఉంటాడు కదా, అందరిని యాడ్ చేసి ఈ గుడ్ న్యూస్ చెప్తాడు. మన ఇండియన్ తల్లులు అంటే పిల్లలు ఎప్పుడో రోజు పడాపడామని అప్పుడప్పుడు కొడుతూ ఉంటారు కదా, అంటే సర్వసాధారణం. మా ఇంట్లో కూడా నడుస్తూ ఉంటది లేండి అది. అంటే మా ఆవిడ, నన్ను కాదండి, మా పాపని, నన్ను కాదు, పన్నండి. అట్లాగా మీరు ఎప్పుడైనా నితీష్ని అంటే దెబ్బలాడడం లేకపోతే దెబ్బ వేయడం ఎప్పుడైనా జరిగిందా? జరిగిందండి. పాపం చాలా అల్లరి ఎక్కువ కదా, బాగా చదువు దగ్గరే చాలా. ఏ మూమెంట్ ని ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్తారు మీరు? మేము ఫస్ట్ మా పేరెంట్స్ అందరినీ మా ఊరితో తీసుకున్న ఫోటో ఏంటంటే ఈ బీసీసీ అవార్డు ఇచ్చింది కదండి. అవార్డు ఇచ్చినప్పుడు బీసీసీ అవార్డు మనకి 2 లక్షలు క్యాష్ ప్రైజ్ ఇచ్చారు సార్. ఆ టైంలోనే అప్పుడు మాకు ఆ 2 లక్షలు చాలా మాకు బిగ్ అమౌంట్ సార్. చాలా చాలా కష్టాల్లో వచ్చిన అమౌంట్ అది, మాకు చాలా బిగ్ అమౌంట్. ఆ అమౌంట్ వచ్చినప్పుడు మేము చాలా ఆనందపడ్డాం. ఫోటో తీసుకొని సార్ అప్పుడు అరుణ్ కుమార్ సార్, ఇలా ఎంఎస్కే ప్రసాద్ గారు అందరూ ఉన్నప్పుడు మాకు వచ్చింది అవార్డు. యాక్చువల్ గా ఎంఎస్కే ప్రసాద్ సార్ ఉండేవారు కానీ ఆ రోజు రాలేదు సార్, ఆయన రాలేదు. కానీ ఎంఎస్కే సార్ చేతుల మీదుగా ఇప్పుడు నితీష్ కి ఒక అవార్డు వచ్చిందండి. ఎంఎస్కే ప్రసాద్ తయారు చేసిన అకాడమీలోనే నితీష్ కుమార్ సెలెక్ట్ అవ్వడానికి ఎంఎస్కే ప్రసాద్ గారే సెలెక్ట్ చేశారు సార్ నితీష్ ని. అప్పుడు కడప అకాడమీకి వెళ్ళారు కదా, ఎంఎస్కే ప్రసాద్ గారు సెలెక్ట్ చేసింది. అప్పుడు ఆయనే సెలెక్ట్ చేసి నితీష్ కుమార్ రెడ్డి కడప అకాడమీకి చేర్చమని చెప్పి ఆయన చేతుల మీదుగా లెటర్ రావడం, ఆయనే నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేయడం, అప్పుడు కడప అకాడమీ జాయిన్ చేసాం. ఏమండి మేడం, మీకేంటి ఇప్పుడు క్వశ్చన్, మీ అబ్బాయి ఆడుతూ ఉంటే మీరు టీవీలో చూస్తారా లేకపోతే అంటే అంటే దగ్గరలో అయితే వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా? నాకు స్టేడియం కి దగ్గరలో అయితే వెళ్తానండి, దూరం అయితే నేను టీవీలోనే చూస్తాను. ఎందుకంటే టీవీలో నాకు ఇంకా దగ్గరగా కనిపిస్తాడు నితీష్. అవును, ప్రతి మూమెంట్ నాకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట, గ్రౌండ్ కంటే కూడా. మీరు మీ అబ్బాయి ఆడుతుంటే, బ్యాటింగ్ చేస్తుంటే, బౌలింగ్ చేస్తుంటే మొక్కున్నారు ఎప్పుడైనా? వికెట్ తీస్తే బాగుంది, వికెట్ తీస్తే బాగుంది, ఎన్నిసార్లు మొక్కున్నారు చెప్పండి? బ్యాటింగ్ దిగిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు దేవుని ప్రార్థిస్తూనే ఉంటా. బౌలింగ్ చేస్తున్నా, బ్యాటింగ్ చేస్తున్నా. బ్యాటింగ్ దిగే ప్రతిసారి మీరు ఏమనుకుంటారు చెప్పండి? అంటే ఎలా ఆడాలనుకుంటారు? సెంచరీ చేయాలన్నా ఇంకేంటి, ఎలా ఎలా ఆడాలనుకుంటారు? సిక్స్లు కొట్టాలన్నా ఏమనుకుంటారు మీరు ఒక మదర్గా? ఒక సెంచరీ రావాలని కోరుకుంటాను, కంపల్సరీగా సెంచరీ కోరుకుంటాం కదండి. 6లు కొట్టాలి, అందరూ అప్రిషియేట్ చేసేలాగా ఆడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, తన కష్టానికి ఫలితం దక్కాలి, ఇంకంతే. అంతకంటే ఇంకేం కోరుకుంటామండి పేరెంట్స్ గా. తను ఆడిన తన కెరీర్ లో బెస్ట్ మూమెంట్ ఏదైనా చెప్పాలంటే ఒక మదర్ గా మీరు ఏం చెప్తారు? అంటే మీకు బాగా గుర్తుంది లేకపోతే మీకు బాగా దగ్గర అయింది, అభిమానించింది బెస్ట్ మూమెంట్? బెస్ట్ మూమెంటే కింగ్ కోహ్లీ గారితో క్యాప్ తీసుకోవడమే బెస్ట్ మూమెంట్ తనకి, మాకు, అందరికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కోహ్లీ గారి గురించి ఎంత ఎక్సైట్ అయ్యేవాడో మాకు తెలుసు కదా. ఆ ఫోటో గురించి, ఆ ఫోటో చూస్తేనే ఆ ఫీలింగ్ అర్థం అవుతుంది అనమాట. ఆ ఫోటో కోసం ఎంత వెయిట్ చేశారో తను. ఇప్పుడు తన చేతుల నుంచి క్యాప్ తీసుకోవడం, తన ముందే తిని పర్ఫామ్ చేయడం, కోహ్లీ సెంచరీ కొట్టడం, అవన్నీ మా చాలా బెస్ట్ మూమెంట్స్ మా లైఫ్ లో అయితే. ఫస్ట్ ఇందాక మీ హస్బెండ్ చెప్తాను, అంటే చిన్నప్పటి నుంచి కోహ్లీని అనుకరించేవాడు తను నితీష్, అంటే ఆయనలాగే ఆడడానికి ఇట్లాగా అనేవారు. అంటే అలాగే డ్రెస్సింగ్ స్టైల్, ఆయన ఎరగెన్స్ కూడా అట్లాగే ఉండేదా? అంటే ఎందుకంటే ఫస్ట్ లోనే కోహ్లీ స్టేడియంలో దిగితే కొంచెం ఎరగెంట్ గా, అంటే కొంచెం చాలా అంటే ఫెరోషియస్ గా ఉండేవాడు. ఎరగెన్స్ అని కూడా అనలే కానీ ఫెరోషియస్ గా ఉండేవాడు. అంటే తన్ని అనుకరిస్తూ నితీష్ కూడా అలాగే ఉంటాడా? అంటే అనుకరిస్తాను. షూస్ కూడా ఫస్ట్ టైం నితీష్ కింగ్ కోహ్లీ వాడిన షూసే వాళ్ళ మావయ్యని అడిగి, ఆస్ట్రేలియా మా మావయ్య లండన్లో ఉండేవాళ్ళు అప్పుడు, అక్కడ నుంచి షూస్ తెప్పించుకున్నాడు. సేమ్ అలాంటి షూస్ కావాలి. విరాట్ కోహ్లీ గారు 8 డేస్ షూ వాడేవారు. ఇక్కడ మనకు అప్పుడు మన వైజాగ్ లోనే లేదు, లేకపోతే అప్పుడు మా బామ్మర్ది అప్పుడు లండన్ లో ఉన్నారు. లండన్ లో ఉంటే మాకు తెలియకుండా వాళ్ళ మాయకి ఫోన్ చేసి నాకు విరాట్ కోహ్లీ వేసుకున్న అది పిక్ పెట్టాడు. ఆ షూ, విరాట్ కోహ్లీ వేసుకున్న షూ పిక్ పెట్టి నాకు ఇలా షూ కావాలి మా అంటే వాళ్ళ మాయ అక్కడి నుంచి పంపించారు. అది చాలా రోజులు వాడాడండి. ఎడిడాస్ అంటే ఆ రోజుల్లోనే మనం చాలా గొప్పది. ఎడిడాస్ షూ అంటే అప్పులోనే కొత్త అండి, అప్పుడు స్టార్టింగ్ ఇంకా రావడం, అది బాగా పాపులర్ అయిన షూ అది.
వాళ్ళ మామయ్య గారు కొనివ్వడం అన్నీ. ఇప్పుడు ఫుడ్ కానీ నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లీని మ్యాక్సిమమ్ అన్నిట్లోని తీసుకుంటాడండి. బ్యాటింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ, ఫిట్నెస్ లో కానీ. చూడండి సార్, ఫిట్నెస్ లో ఎలా ఉంటాడంటే బౌలింగ్ చేసినప్పుడు కానీ, బ్యాటింగ్ చేసినప్పుడు కానీ, ఫీల్డింగ్ చేసినప్పుడు కానీ ఒక ఆల్రౌండర్. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకటి విరాట్ కోహ్లీ నోటంటే నితీష్ కుమార్ రెడ్డి పేరు రావాలన్నది ఒకటి గట్టి పడుదలండి, ఒకటి తీరిపోయింది. ఇప్పుడు ఇండియా టీంకి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇండియా టీంలో బెస్ట్ ఆల్రౌండర్ గా నిరూపించుకోవాలన్నది వాడి తపన, వాడి కోరిక. ఇప్పుడు అది నెరవేరితే భగవంతుడి దయ వల్ల అంతకన్నా మంచి ఇంకా మాకు ఇంకేం ఉంటుంది సార్. ఇప్పటికీ ఆల్రెడీ సాధించుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో గోల్ పెట్టుకున్నాడు అనమాట, బెస్ట్ ఆల్రౌండర్ ఇండియాలో బెస్ట్ ఆల్రౌండర్ అనిపించుకోవాలి. వాళ్ళ బెస్ట్ ఆల్రౌండర్. మేడం, నితీష్ ని డైరెక్ట్ గా చూసి ఎంతకాలం చెప్పండి. ఈ ఆస్ట్రేలియా మ్యాచ్ కి ముందు వస్తాడండి, 1 డే ఉంటాడు, మళ్ళీ లాగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. ఈ ఆస్ట్రేలియా మ్యాచ్ అదే వస్తాడు, 1 వీక్ ఉంటాడు, పాప నచ్చినవన్నీ చేసి పెడదాము. పాడైపోయాడు బయట ఫుడ్ తిని. నాకు అసలు బయట ఫుడ్ మేము ఎవరు అసలు బయట ఫుడ్ ప్రిఫర్ చేయమండి. వచ్చినప్పుడు పాపం ఏదో నచ్చింది ఏదో తింటాడు. ఐపీఎల్ మ్యాచెస్కి వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళాను కదా, చూసాను ఆ ఫుడ్ చూసి ఇప్పుడు ఇంటికి ఇప్పుడు వస్తాడు, చక్కగా అన్ని వండి పెట్టుకోవచ్చు అనుకుంటాను. వస్తాడు కానీ 1 వీక్ కూడా కంప్లీట్ గా ఉండడు, 1-2 డేస్ ఉంటాడు. తన కోసం తెచ్చి అన్ని ప్రిపేర్ చేసుకుంటాం, మళ్ళీ అవన్నీ ఉండిపోతాయి అనమాట. ఇంకా అలాగా మళ్ళీ వెళ్ళిపోతాడు. సరేలే, తను బిజీగా ఉండడమే కావాలి, ఫుడ్ ఏముంది అనుకుంటాను. కానీ ఫుడ్ అయితే ప్రాపర్ గా నా చేతితో నేను చేసి పెట్టుకుంటే నాకు హ్యాపీ. ఏ చేప అంటే ఇష్టం ఆయనకి? అంటే అన్ని చేపలు తింటాడా తను? ఫిష్ అన్ని తింటాడు, ఫ్రైస్ తినేవాడు. ఒకప్పుడు ఫిష్ ఫ్రై తినేవాడు, ఇప్పుడు కొంచెం డైట్ ఫాలో అవుతూ ఫ్రైస్ తినట్లేదు, అంతే వితౌట్ ఆయిల్ అలాగా డైట్ చేస్తున్నాడు అనమాట. మటన్ కూడా అవాయిడ్ చేశాడు ఇప్పుడు. యాక్చువల్ గా అంటే పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫాదర్ కి కొంతకాలం అంటే కొంతమంది ఫాదర్ కనెక్టెడ్ గా ఎక్కువగా ఉంటూ ఉంటారు, కొంతమంది మదర్ కనెక్టెడ్ గా ఉంటూ ఉంటారు. నితీష్ ఫాదర్ బాయ్ మదర్ బాయ్ చెప్పండి. అది ఎవరు చెప్పలేరు సార్, అంత మేనేజ్ చేసుకొస్తాడు. మేనేజింగ్ మాత్రం ఆ విషయంలోనే మదర్ ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ వాళ్ళకి ఇస్తాడు సార్. నాకే కాదు, ఫ్యామిలీలో కానీ, వాళ్ళ అక్కకి కానీ, నాకు కానీ, మదర్ కానీ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా ఒప్పించాలి, మనకు కావాల్సిన ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి వాడికి బాగా తెలుసండి. వాడు ఒంటి మీద టాటూలు ఉంటాయి సార్, అవి నేను ఏమన్నా వేసుకోవద్దని చెప్పాను. ఆ టాటూ వేసుకోవడానికి ఎలాగంటే ముందు మదర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంటదమ్మా, అలాగ ఉంటదమ్మా, నేను ఇలాగ వేసుకోవాలి, అలాగే ఏదైనా కావాలనుకుంటే నా సైడ్ నుంచి కొంచెం అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మాకు యాక్చువల్ గా వాళ్ళ డాడీకి చిరిగిపోయిన జీన్స్లు వేసుకోవడం, ఆ టాటూలు అవి నచ్చవు, అసలు ఏవి నచ్చవు. ముందు నా దగ్గరికి వస్తాడు, ముందు నా దగ్గరికి వస్తాడు, అమ్మ ఇది ఇలా వేసుకుంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, ఎలాగే నాకు చెప్తాడు. నేనేదో వాళ్ళ డాడీకి చెప్తాను, వద్దు డాడీకి అలాంటివి ఇష్టం ఉండదు అది ఇది అంటే, ఏదో విధంగా తనకు నచ్చింది నొప్పించకుండా ఒప్పించుకొని కంప్లీట్ చేసుకుంటాడు. దానికి ఆ టాలెంట్ అయితే ఉంది. వాళ్ళ డాడీ ఎంత కోపంగా ఉన్నా ఏ విధంగా చెప్తే డాడీ కూల్ అవుతారు, ఎలా చెప్పాలి, ఎలా చేసి ఏదైనా ఇష్టం లేకుండా అయితే ఏం చేయడు. నన్ను ఈజీగా పడేస్తాడు, వాళ్ళ నాన్న కొంచెం కష్టం అనమాట. ముందు నా దగ్గర నుంచి వస్తాడు చిన్నగా, కానీ ఒప్పించే చేస్తాడు. ఇష్టం లేకుండా, మాకు ఇష్టం లేకుండా ఏ పని చేయడు, ఏదైనా చెప్పే చేస్తాడు. ఏమంటే యాక్చువల్ గా చాలా మంది అంటే మీరు అకాడమీకి మీ అబ్బాయిని తీసుకుని, మీ హస్బెండ్ గారు మీ అబ్బాయిని తీసుకుని వెళ్ళినప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి ఎప్పుడైనా అకాడమీకి వెళ్ళారా? మీరు చూసారు ఫ్యూచర్ లో ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? అంటే ఏం అవ్వాలి అనుకుంటున్నారు? ఇంకేం అవ్వాలి సార్, మనం అనుకున్నది మనం ఆశించుకున్నా, మనం ఎంత స్టేజ్ మమ్మల్ని ఈ ఎక్కడ ఒక మారుమూల తుంగలం గ్రామంలో ఉంటాం సార్, విశాఖపట్నంలోనే నా పేరు, నా ఊరు తప్పితే పక్క ఊర్లో నా పేరు తెలియదు. ముచ్చల్రెడ్డి అంటే ఎవర్రా అని అడుగుతారు. అంతే కదా, అలాంటి విలేజ్ నుంచి వచ్చి ఒక ముత్యాలరెడ్డి నేను ఇంత ఈ స్థాయికి తీసుకొచ్చి కూర్చోబెట్టిన కొడుకు ఇంకా ఏమవ్వాలంటే ఇంకేమవ్వాలని మనం కోరుకుంటాం సార్. ఇంతకు ముందు ముత్యాలరెడ్డి కొడుకు నితీష్ కుమార్ రెడ్డి, ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్. అంతే సార్ నిజం. మీ అబ్బాయి అది ఇచ్చాడు అంటే నేను నాకేమనిపిస్తుంది అంటే అండి, మీరు ఒక కలగన్నారు, ఆ కళను సాకారం చేసింది మీ కొడుకు. సో ఫాదర్ అండ్ సన్ అంటే
ఇందులో మీరు చేసిన సాక్రిఫైజెస్ చాలా ఉన్నాయి, అట్లాగే అతను కూడా మీకోసం చేసిన సాక్రిఫైజెస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. మీరు ఎలాంటి సాక్రిఫైస్ చేశారండి తన కోసం? అంటే చెప్పుకోవడానికి కొంతసారి అంటే ఇబ్బంది ఉంటది కానీ, అంటే మామూలుగా అడుగుతున్నాను. అంటే ఇది ఎవరికైనా పేరెంట్స్ కి కానీ లేకపోతే ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ కానీ ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటదన్న దాంతో అడుగుతున్నాను సార్. నేను చాలా ఇబ్బందులు పడ్డాను సార్. ఎలాంటి ఇబ్బందులు పడ్డానంటే, నేను ఒక మంచి లైఫ్, ఒక ఫ్యామిలీ, ఉద్యోగం, ఓ బండి గిండి, ఒక బాగా ఒక రేంజ్ లో తిరుగుతున్న టైంలోనే నాకు జాబ్ పోవడం అన్నది, జాబ్ పోవడం కాదు, దాన్ని నేను జాబ్ నేనే వదులుకున్నాను కదా. ఆ జాబ్ను వదులుకున్నప్పుడు నేను అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటది. ఇప్పుడు నాతోటి ఎంప్లాయీస్ ఉదయపూర్లో చేస్తున్నారు, ఒక్కొక్కరికి 1,70,000 శాలరీ. చెప్పినప్పుడు అనిపిస్తుంది మొన్నటి వరకు నేను బాధపడేవాడిని, కానీ ఇప్పుడు అలా బాధలు ఇప్పుడేం లేవు సార్. చాలా హ్యాపీ. ఆ పడిన బాధలు కానీ, నేను పడిన కష్టాలు కానీ సార్, ఒక క్రికెటర్గా నితీష్ ఏట్ అవుతాడు అని ఆలోచించుకొని పడుకుంటే నిద్రరాని రోజులు చాలా ఉన్నాయి సార్. అంటే ఆలోచించుకుంటే ఏంటి, నేను ఉద్యోగం వదిలేసాను, నాకు ఇప్పుడు బిజినెస్ చేయడానికి అవ్వదు. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి ఇప్పుడు నేను ఎక్కడికైనా ఉద్యోగం చేయాలంటే ఒక 10,000 12,000 ఇస్తారు. ₹1,00,000 శాలరీ వదిలేసుకొని మళ్ళీ 10 రూపాయలకి 10,000కి 20,000కి జాయిన్ అవ్వడం కాదు. నేను ఇందులోనే నితీష్ని ఎలాగైనా సరే చెప్పి వాడిని మోటివేషన్ చేసి, నేను ఏదైతే నితీష్ మీద నేను దాన్ని పెట్టుబడి అనకూడదండి, ఏదైతే అతని మీద నేను ఈ జాబ్ వదిలేసి నేను తిరిగానో వాడు కూడా గుర్తించాడండి. గుర్తించి ఎప్పుడైనా మా నాన్నని నా కోసం ఎంత జాబ్ సాక్రిఫైస్ చేసి నా వెనకాతలు ఎంత డెడికేషన్గా తిరుగుతున్నాడు కాబట్టి మా డాడీని మళ్ళీ అందరి ముందు ఒక మంచి గుర్తింపు ఉండాలన్నది ఒక కసితో చేసిన పని సార్ ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి. మీకు అంటే యాక్చువల్లీ నితీష్ సెలెక్ట్ అయిన వెంటనే ఫస్ట్ అంటే తను మీకు షేర్ చేసుకున్నారు, తర్వాత పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చింది? అంటే కంగ్రాచులేట్ చేస్తూ ఇలాగే ఏమైనా కాల్స్ ఏమైనా వచ్చాయా? రోజంతా కాల్స్ వస్తానే ఉంటాయండి. ఇప్పుడు మనం ఇది ఎలా ఉంటాయి అంటే, చేస్తారు సార్, అందరూ చేస్తారు. ఒకరి పేరు చెప్పి ఒక పేరు చెప్పలేదు అనుకోండి, మళ్ళీ మాట్లాడతారు, చేస్తారు సార్ అందరూ. ఎందుకంటే ఈ ఇండియాకి వచ్చాడంటే ఎవరు అందరూ వాళ్ళ కోచెస్ కానీ సార్లు కానీ ఆడిన పేరెంట్స్ కానీ, ఇప్పుడు నాతోనే చాలా మంది పేరెంట్స్, నాతో తిరిగిన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఫోన్ చేసి సాధించేవారు అని చెప్పడం, నితీష్ చాలా గర్వంగా ఉందని వాళ్ళు చెప్పినప్పుడు మళ్ళీ నాకు వీళ్ళందరం కలిసి తిరిగినప్పుడు మాట్లాడుకున్న మాటలు గుర్తు రావడం, అదొక హ్యాపీ. అదొక నారా లోకేష్ కూడా యాక్చువల్ గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి 5-6 అబ్బాయిలు సెలెక్ట్ అయ్యారు. నితీష్ తో పాటు వీళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కంగ్రాచులేట్ చేస్తూ మంచి భవిష్యత్తు చేయాలి, ఉండాలి, మీరు ఇంకా బాగా రాణించాలి అని చెప్పి కంగ్రాచులేట్ చేశారు. అట్లాగా అంటే మన ఇక్కడి నుంచి కలెక్టర్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా అంటే అఫీషియల్ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఏమైనా వచ్చాయి? ఇప్పుడు అలాంటిది ఏం లేదు సార్, ఇంకా మనకి ఎవరు ఏం రాలేదు. అందరూ పేపర్లో కానీ ట్విట్టర్ లో కానీ స్పందించడం, నారా లోకేష్ గారు చూసి పెట్టింది మీరు చెప్పారు కదా, చూశాను సార్. అది అలాంటి పేపర్లను కానీ మనకి డైరెక్ట్ గా ఫోన్లు చేసి చెప్పింది అయితే మాత్రం ఇంతవరకు ఎవరు లేదు సార్. పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే మీరు అన్నట్టు ఈ కలెక్టర్లు కానీ ఎవరు ఇంతవరకు మనకి ఫోన్లు చేసి అభినందనలు తెలుపు. దేనికైనా టైం ఉంటుంది సార్ మనకి. భగవంతుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అంతవరకు మనం కూడా చూస్తూ ఉండాలి, అప్పుడు మనకి ఏది ఇవ్వాలనేది అప్పుడు ఇస్తారు సార్. ఇప్పుడు యాక్చువల్ గా అంటే క్రికెట్ అనగానే ఒకప్పుడు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్, తర్వాత ఇప్పుడు కింగ్ కోహ్లీ. అంటే ఒక క్రికెట్ అంటే యూత్ లోని విపరీతంగా బయటకు వెళ్ళడానికి ఒకనొక స్టేజ్ లో మళ్ళీ ధోని గారు, ధోని తర్వాత మళ్ళీ కోహ్లీ. ఇలా అంటే సచిన్ ని వీళ్ళని ఎవరైనా కలిసే అవకాశం ఎప్పుడైనా వచ్చిందండి నితీష్ కి? లేదండి. సచిన్ టెండూల్కర్ మాస్టర్ బ్లాస్టర్ టెండూల్కర్ కలవలేదు సార్, సార్ని కలవలేదు. ఏమో కలిసి రోజు వస్తుందేమో, ఎందుకంటే ఇప్పుడు ఎలాగా ఇండియా టీంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా కలుస్తారేమో తెలియదు, కానీ కలిస్తే ఇంకా ఆడి జీవితం ధన్యమైనట్టే. ఇప్పుడు తన ప్లేయర్స్ కో ప్లేయర్స్ ఎవరు సార్? అంటే కొంచెం పేరున్న వాళ్ళు ఎవరు ఉన్నారండి, మీకేం గుర్తుందా? అంటే మీకేం తెలుసా? ఎవరు సార్? అంటే ఇప్పుడు SRHK కదా 6 crores రిటైన్ చేసుకున్నారు, వాళ్ళే కదా రిటైన్ చేసుకున్నారు. కో ప్లేయర్స్ ఎవరెవరండి పెద్దవాళ్ళు? ఇప్పుడు SRH లో ఉన్నదండి, SRH కామెంట్స్ ఉన్నారు. తర్వాత నట్టు అంటే చాలా ఇష్టం సార్ నితీష్ కి. ఆ నట్టుని వదులుకున్నారు SRH ఈసారి, భువనేశ్వర్ కుమార్ ని నట్టుని. నట్టుబాయ్ అంటుంటాం సరదాగా. చాలా మంచి ప్లేయర్ సార్ నట్టుబాయ్ మాత్రం. నితీష్ అంటే ఇష్టం. నేను కూడా యాక్చువల్ గా మా ఇద్దరికి లాంగ్వేజ్ ప్రాబ్లం, అతనికి తెలుగు రాదు, నాకు తమిళం రాదు, కానీ
మేమిద్దరం మాట్లాడుకుంటాం వచ్చి రాని భాషలోని అలాగా మాట్లాడుకోవడం. వాళ్ళిద్దరూ మాత్రం మాకు SRH నుంచి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. కొత్త ప్లేయర్స్ వచ్చారు, వాళ్ళందరితో నితీష్ కి కూడా బాగానే ర్యాంప్ ఉంది. SRH లోంచి వెళ్ళిపోయినా ఇంకో దాంట్లో ఎక్కడో ఉంటారు కలిసి, అంటే వీళ్ళు వాళ్ళు రైవల్స్ గా ఆడే అవకాశం కూడా అయితే ఉంటది కదండి ఎక్కడో దగ్గర. సో ప్లేయర్స్ అయితే ఎక్కడో మారుతూ ఉంటారు. సో కాదండి, ఇప్పుడు IPL లో కూడా మనవాడు చాలా బాగా ఆడుతూ ఉన్నాడు నితీష్. సో IPL అనగానే మీకు బాగా నచ్చిన ప్లేయర్ ఎవరు IPL లోని? విరాట్ కోహ్లీ సార్. కోహ్లీ సమస్య. నాకు మా అబ్బాయికి ఒకరే హీరో. నేను విరాట్ కోహ్లీ అభిమాని, నితీష్ విరాట్ కోహ్లీ అభిమాని. నేను ఇద్దరు విరాట్ కోహ్లీకి వేరే అభిమాని సార్. ఇప్పుడు విరాట్ కోహ్లీతో ఆడినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందండి? కాదు, ఎవ్రీ మూమెంట్ మీరు ఏం చేశారు అంటే టీవీ ముందు చూస్తూ ఎలా ఫీల్ అయ్యారు ఫీలింగ్? ఎందుకంటే మీకు హీరో, ఆయనకి హీరో. నిజం చెప్పనా సార్, నేను ఆ టీవీలో వచ్చినప్పుడు చూడలేకపోయింది సార్. అది నేను ఎందుకు కళ్ళంటే నీళ్లు కమ్మి తుడుచుకున్నప్పటికీ నిజం చెప్తున్నాను సార్. అందరూ నేను ఆనంద బాష్పాలతోనే, అంటే ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఉన్నాడో, నితీష్ వెళ్తున్నాడో, అప్పుడే నాకు కొల్లంటే నీళ్ళు తిరిగి ఇంకా ఎమోషనల్ అయిపోయి నేను ఇంకా అడుగుతున్నాను నితీష్ వచ్చాడు అనేసి. నితీష్ ఆడుతున్నాడు చూసి ఇంకా ఎంత ఆనందం అంటే సార్ ఇంకా మాటల్లో చెప్పలేము. ఇంకా నితీష్ విరాట్ కోహ్లీ వీరాభిమాని అని చెప్పి విరాట్ కోహ్లీకి తెలుసా అండి? ఎప్పుడైనా తెలిసిన అంటే అలాంటి సిచ్యువేషన్ ఏంటి ఉందా? అంటే ఆయనకి తెలిసి ఉంటుందా? ఇప్పుడు తెలిసి ఉండొచ్చారు, ఎందుకంటే సోషల్ మీడియా అంతా బాగా ఆ రోజు నితీష్ ని కలిసినప్పుడు వచ్చిన ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు తెలిసి ఉండొచ్చు. అందుకే నితీష్ కుమార్ కి మంచి క్యాప్ ఇచ్చినప్పుడు కూడా మామూలుగా ఏదో క్యాప్ ఇచ్చేసి వెళ్ళిపోకుండా ఇంపార్టెంట్ ఏదైతే ఆ లైఫ్ కి ఉపయోగపడే మాటలు, 4 మాటలు మంచి మాటలు చెప్పారు. అది మనతో షేర్ చేసుకునే కాదు, నేను సోషల్ మీ అబ్బాయి మీతో షేర్ చేసుకోవడం లేకపోతే మీకు తెలిసినవి అదే సార్. అది మనకి దాన్ని ట్రాన్స్లేషన్ చేయాలి, హిందీలో మాట్లాడాను కదా ఇంగ్లీష్ లోనే. అంటే నీకు ఈరోజు ఏ స్థాయి నుంచి వచ్చావు, ఎంత కష్టపడి వచ్చావో నీకు తెలుసు, నువ్వు బాగా ఆడాలి, దేశానికి మంచి పేరు తేవాలి, ఏదో వచ్చాను వెళ్ళిపోయాను ఎంజాయ్ చేశాను కాకుండా లాంగ్ పీరియడ్ నువ్వు ఇండియాకి ఆడాలన్నది అందులో నాకు అర్థమైంది సార్. అదే ఆ విషయాలు అయితే ఆయన కోహ్లీ మంచి చాలా ప్రౌడ్ మూమెంట్ సార్ అది మాత్రం. సో నితీష్ రాగానే మీరు చేసే పని ఏంటండి? ఏముంది సార్, బ్యాక్ ఎప్పుడు వస్తున్నాడు ఇంకా తెలియదు సార్. ఎందుకంటే ఈ జనవరిలోనే రావచ్చు సార్, జనవరి పండగ ఏమో రావచ్చు అనుకుంటున్నాం. ఎలా ఉంటది ఇంకా షెడ్యూల్ తెలియదు. సో రాగానే మీరు చేసే పని ఏంటి? ఏముంది సార్, తండ్రి కొడుకులు మళ్ళీ ఎప్పుడులాగే గ్రౌండ్ బ్యాగ్ పట్టుకుని గ్రౌండ్కి వెళ్ళిపోతాం. ఇంకా అంత ఏం చేసేది ఏముంది సార్. మళ్ళీ కాదు సార్, ఇప్పుడు ఏదో మన ఇండియాకి ఆడిస్తే అయిపోలేదు కదా మన పని, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ గ్రౌండ్ కి వెళ్ళవలసిందే. అలా కాదు, మీరు క్రికెటర్ కాబట్టి, అంటే మీకు క్రికెట్ అంటే మీకు కూడా ఇష్టం కాబట్టి, అంటే క్రికెటర్స్ బయోపిక్స్ చాలా వచ్చాయి. అందులో మీకు బాగా నచ్చిన బయోపిక్ సచిన్ టెండూల్కర్ దా, ధోనిదా, ఎవరిది బాగా నచ్చింది మీకు అండ్ తినికి ఎవరు? నితీష్ కి. మేము ఫ్యామిలీ మొత్తం కలిసి చూసిన సినిమా అయితే నాని సినిమా ఉంది సార్, అది జెర్సీ ఫిక్షన్. ఓకే, నితీష్ మేమందరం ఫ్యామిలీతో, ఎందుకంటే అది చూడవలసిన సినిమా, అద్భుతమైన సినిమా చూసాం. నితీష్ మాత్రం ఈ ధోనివి గాని ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటాడు, సినిమాలన్నీ చూస్తుంటాడు, మోటివేషన్ పిక్చర్స్ ఎక్కువ చూస్తుంటాడు నితీష్. మూవీస్ నేను ఎక్కువ చూస్తానండి. మీరు ఎక్కువ చూస్తారా? క్రికెట్ ఎలా వచ్చారు, ఒక క్రికెట్ ఈయన మూవీస్ చాలా తక్కువ, ఈయన చూడండి ఎంతసేపు క్రికెట్ న్యూస్ అంతే, ఇంకా వేరే ఛానల్ ఉండదు ఆయన ఇంట్లో ఉంటే. మూవీస్ నేను చూస్తాను. ఏంటంటే ఇప్పుడు ధోని ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఎలా కష్టపడ్డాడు, ఏ స్థాయికి వచ్చాడు, మా అబ్బాయి కూడా ఎలా వెళ్తాడా, ఇంత స్టేజ్కి వస్తాడా, ఆడతాడా అని. నితీష్ కూడా మూవీస్ తక్కువ కానీ ఇన్స్పిరేషన్ మూవీస్ చూస్తాడు. సో మీరు ధోని బయోపిక్ చూసారా? మీరు చూసారండి, చాలా ఇష్టం. మీరు కూడా ఫీల్ అయ్యారా? చాలా ఇష్టం అండి నాకు ఆ మూవీ, చాలా ఇష్టం. అందులో ఫాదర్ చూసి వెంటనే మీ హస్బెండ్ గారు గుర్తొచ్చారా? అలా ఇమాజిన్ చేసుకుంటాం కానీ అందులో ధోని బయోపిక్ లో అంటే వరకు ధోని వాళ్ళ ఫాదర్ కి క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది, వైట్ ఆపోజిట్. ఇక్కడ ఈ నుంచి క్రికెట్ అంటే పని చేస్తారు.